హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా, అన్ని ఫీమేల్స్. అన్నిటిని ఒక పార్టీషన్ చేసేసాను, ఎందుకంటే ఆ జాలిలో పెడితే ఇబ్బంది అవుతుంది. చూడండి, అన్ని ఫీమేల్సే, అన్నీ ఇలా దాక్కున్నాయి. చూడండి, అన్ని ఫీమేల్స్. చూడండి, అన్ని ఫీమేల్స్, అన్ని ఫీమేల్స్. చూడండి, కాళీ గుజరాతీ చోటియాల్, లాల్బన్ చోటియాల్. చూడండి, కొత్త తెచ్చిన కత్లా ఇది. దీని స్పెషాలిటీ ఏంటంటే రెడ్ కలర్ ఐస్ ఉంటాయి. చూడండి, ప్రతిదీ అన్ని ఫీమేల్స్ సపరేట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, మన షిరాజీ చోటియాల్ పేర్, బ్లాక్ షిరాజీ చోటియాల్. చూడండి, పిల్లలు కొంచెం పెద్దగా చూడండి, జుట్లు కూడా ఉన్నాయి. అక్కడ ఇంకోటి ఉంది బేబీ, చూస్తున్నారా? ఇదిగోండి ఫ్రెండ్స్, మన ముక్కి కలంజీ చోటియాల్ ఫీమేల్ కొంచెం బాగాలేదు, సుస్తయింది. దీనికి మెడిసిన్ వాడుతున్నాను, కొంచెం రికవర్ అయింది. ఇంకా 2-3 డేస్లో కంప్లీట్గా రికవర్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మన లాఫ్ట్లో ఉన్న కాస్ట్లీయెస్ట్ పీజన్ మక్సీ చోటియాల్, వాడికి ఫీమేల్ కలిపాను, కొత్త పేర్, యంగ్ ఫీమేల్. చూడండి, చోటీలే, రెండు చోటియాలే. చాలా రోజుల తర్వాత వీనికి పేరింగ్ చేశాను. చాలా రోజులు అయిపోయింది, దగ్గర 2-3 ఇయర్స్ నుంచి ఖాళీగా ఉన్నాడు. సో ఇప్పుడు పేర్ చేశాను వాడికి. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను వాడే పౌడర్ అనమాట. దీంట్లో డాక్స్ TSL ఇంకా అజిత్రాల్ 500, ఇవి రెండు మెడిసిన్స్ తీసుకొని బాగా పౌడర్ చేసి ఇలా పెట్టుకుంటాను. ఏ వచ్చినా దాంట్లో, సపోజ్ వాటికి నోట్లో కొంచెం ఇలా పొక్కులు వచ్చినా, లేకన్నా కొంచెం బాగాలేకపోయినా, ఏమున్నా వాటి కళ్ళు వస్తాయన్నమాట. కళ్ళు మొత్తం వాటర్ అయిపోతాయి. అది కూడా, దానికి కూడా ఇదే వాడతాను. చాలా 100% వర్కింగ్ మెడిసిన్. చాలా 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 మీకు అసలు మీ దగ్గర పావురాలు ఉన్నా, లేకపోతే కోళ్ళు ఉన్నా, ఏ బర్డ్స్ ఉన్నా, ఏ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నా ఇది వాడండి, 100% రిజల్ట్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, డాక్స్ TSL క్యాప్సూల్ వస్తుంది, దాంట్లో చిన్న చిన్న రవ్వలాగా ఉంటాయండి, వాటిని తీసుకోవాలి. ప్లస్ అజిత్రాల్ 500 టాబ్లెట్స్ వస్తాయి, వాటిని రెండు బాగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఒక పించ్ నోట్లో వేస్తే సరిపోతుంది. 2-3 డేస్లో మీకే తెలిసిపోతుంది చేంజెస్. చాలా చాలా ఎఫెక్టివ్ మెడిసిన్ అండి. చూడండి, అన్నిటికీ నేను ఆల్ ఇన్ వన్ మెడిసిన్ అంటాను, పక్కా 100% వర్క్ చేస్తుంది, బిలీవ్ మీ. చూడండి ఫ్రెండ్స్, మన సాటినైట్ చోటియాల్ అయిన బేబీ ఒకటే బేబీ. చూడండి, నాకు తెలిసి ఒక 4-5 డేస్ 6 డేస్ అవుతుంది. కొడుతున్నాడు చూడండి, బీయింగ్ ఎ గుడ్ ఫాదర్. చేతితో బట్టి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, వాడి బేబీ బాగుంది చూడండి. మరి ఏం వెళ్తుందో ఇంకో 1 వీక్లో రిజల్ట్ తెలుస్తుంది. అంటే వీటి కలీలు వచ్చేస్తాయి అన్నమాట. కలీలు అంటే ఇవి ఫెదర్స్ డెవలప్ అవుతాయి, ఒక వారం పట్టుద్ది ఇంకా. చూడండి, బ్లాక్ కలర్ బీక్ సూపర్గా వచ్చింది. మీరు అనుకుంటూ ఉండవచ్చు, ఇదేంటి ఎప్పుడు బ్లాక్ చీకట్లో తీస్తాడు. నా పీజన్స్ ఎప్పుడు లోపటే ఉంటాయండి. సో నా దగ్గర ఎక్కువ శాతం లైటే ఉంటాయి, బయట ఇప్పను, బికాస్ మన దగ్గర ఇక్కడ ఛాన్స్ లేదు. ఎందుకు ఛాన్స్ లేదని నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. చూడండి, ఈ పేరు ఆల్రెడీ మీరు చూసుంటారు. వాటి ఎలా బార్స్ వచ్చాయి చూడండి, వైట్ బార్స్. చూడండి, రెండు బేబీస్కి వైట్ బార్స్ వస్తున్నాయి. చూడండి, వైట్ కలర్ బార్స్. ఇది చూడండి ఎంత వైట్ కలర్ బార్స్ వస్తాయి. చాలా కాస్ట్లీ పీజర్ అండి, ఇది చాలా కాస్ట్లీ వెళ్తున్నాయి. ఇదేంటి మీరు అనుకోవచ్చు, ఫాదర్ మదర్ ఒకలా ఉన్నారు, పిల్లలు ఒకలా ఉన్నారు. ఇదే అండి ఇంట్రెస్టింగ్. దీన్నే అంటారు లైన్ అని, అంటే హెరిడిటీ అంటారు. మీకు చెప్తాను ఇలా ఇది ఎలా పనిచేస్తుంది అనేది. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇది ఇంకోటి చూడండి, ఇది సాటినైట్ ఖైరీ చోటియాల్ ఫీమేల్, వెనక ఉంది. ముంగడ ఘాగరా చోటియాల్ మేల్. చూడండి, ఇప్పుడే పిల్లలు తీసినట్టుంది. ఎగ్ పొచ్చలు కూడా చూడండి కొడుతున్నాయి. ఇది పడేయండి, యాక్చువల్లీ ఇవి కింద పడేస్తే ఇవే మళ్ళీ కొరికి తినేస్తాయి. చాలా కాల్షియం అంది ఇది. ఎప్పుడన్నా ఎగ్లోంచి పిల్లలు వెళ్తే ఆ ఎగ్ పొచ్చలు పడేయక మాకండి, మళ్ళీ ఇట్లా జస్ట్ ఇలా చేసేసి ఇలా కింద వేసేస్తే అవే తినేస్తాయి.
చూడండి స్మాల్ బేబీస్. లాఫ్ట్ మొత్తం ఖాళీగా అయిపోయింది చూడండి. యాక్చువల్లీ ఏంటంటే నిన్న 17 బేబీస్ అమ్మేశాను, 500 రూపీస్ పర్ పీస్ లాగా. చూడండి చాలా ఖాళీ అయిపోయాయి. ఇవన్నీ మేల్స్, మ్యాక్సిమం మేల్స్ ఇవన్నీ. చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది. మళ్ళీ బేబీస్ వెళ్తూనే ఉంటాయండి, ఇలానే సేల్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మన దగ్గర ప్లేస్ లేదు. బికాజ్ ఇది మనం రెంట్కి తీసుకున్నామండి, ఇది ఈ ప్లేస్ అంతా. సో రెంట్కి తీసుకొని ఉంటాం. సో మంత్లీ దీనికి 2000 రెంట్ పే చేస్తాను. సో వేరేది మనకు ఛాన్స్ లేదు. మా ఇల్లు వేరే దగ్గర. సో ఇది మాత్రం ఇక్కడ చూడండి. చూడండి నేను రెంట్కి తీసుకున్న స్పేస్ ఇక ముందు ఇలా ఉంటుంది. ఇక్కడే అన్నీ నేను అవన్నీ కడుగుతానమాట. వాటి వాటర్వి అన్నీ ఫిల్టర్స్ కానివ్వండి. చూడండి ఇది ఎంట్రన్స్. చూడండి ప్లగ్స్ ఇవన్నీ. సో ఇదండి స్పేస్. ఇది మగ్గల పక్కన ఇంకో స్పేస్ ఉంది కానీ అది మనది కాదు. జస్ట్ ఇక్కడ నుంచి ఎంట్రీ. సో మోస్ట్ ప్రాబ్లీ మనకు ప్లేస్ లేదు, ఎందుకంటే అన్ని పీజన్స్ లోపటే ఉంటాయి. ఇప్పడానికి ఛాన్స్ లేదు. ఇడిస్తే ఎక్కడన్నా వెళ్ళిపోతాయి, మనకు దొరకవు కూడా. చూడండి. సో ఇదండి ఈరోజు అప్డేట్. నెక్స్ట్ వీడియోలో మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. అంటే వీటిలో మేల్స్ ఎలా తెలుసుకోవాలి, ఫీమేల్స్ని ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం. మీకు నెక్స్ట్ వీడియో ఇంకోటి మా ఫ్రెండ్స్ యొక్క బిల్డింగ్ పైన పావురాలను ఎలా ట్రైన్ చేస్తారు, ఎలా ఎగరేస్తారు అది పెడతాను. సో ప్రస్తుతానికి ఇదే అండి టుడేస్ అప్డేట్. సో ఐ హోప్ యూ పీపుల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి. మెయిన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐ విల్ డెఫినెట్లీ క్లారిఫై యూ. సో దిస్ ఇస్ వాట్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. Signing off. This is Charan. Bye. Thank you.